రోమిల్కి రాసిన పత్రిక. జస్ట్ ఐల్ గివ్ ఎ స్మాల్ రీక్యాప్. మొదటి అధ్యాయంలో కొన్ని ఇంట్రడక్టరీ వర్డ్స్ చూద్దాం. రోమిల్కి రాసినటువంటి పత్రిక అనేది చాలా ప్రపంచ క్రైస్తవ చరిత్రని ప్రభావితం చేసినటువంటి అనేక రకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులకి నాంది పలికినటువంటి పత్రిక అనేది మనం చూసాము. ఈ యొక్క పత్రికలో చరిత్రను ఒకసారి గమనించినట్లయితే సెయింట్ అగస్టిన్ కానీ, మార్టిన్ లూథర్ కానీ, జాన్ వెస్లీ కానీ, ఈ సంఘ సంస్కర్తలు, ప్రపంచ ఉజ్జీవానికి కారకులైనటువంటి వీరందరూ కూడా రోమిలికి రాసినటువంటి పత్రిక ద్వారానే వారు ప్రభావితం చేయబడ్డారు. అగస్టిన్ కానీ, తర్వాత ప్రొటెస్టెంట్ ఉద్యమానికి కారకుడైనటువంటి మార్టిన్ లూథర్ కానీ, మెథడిస్ట్ ఉద్యమానికి కారకుడైనటువంటి జాన్ వెస్లీ, వీరందరూ కూడా రోమిలికి రాసిన పత్రికలో నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అనేటువంటి ఆ యొక్క మాట ద్వారా వారు ప్రభావితం చేయబడ్డారు. పోపుల వ్యవస్థకు ఇదిగో తిరుగుబాటు చేసి ప్రొటెస్టెంట్ అనేటువంటి ఆ యొక్క ఉద్యమానికి కారకుడైనటువంటి మార్టిన్ లూథర్ కూడా ఈ పత్రిక ద్వారానే ప్రభావితుడవటం మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ పత్రికలో పాత నిబంధనకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి కొటేషన్స్ మనం చూస్తాము. ఈ యొక్క పత్రిక యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశాన్ని మనం చూసినట్లయితే రైచియస్నెస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క నీతి. ఇది పౌలు యొక్క పత్రికలన్నిటిలో కూడా చాలా సైద్ధాంతిక పరమైనటువంటి, అంటే డాక్ట్రినల్ ఆ యొక్క బేస్డ్గా రాయబడినటువంటి, లేకపోతే వేదాంత పరమైనటువంటి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఆ యొక్క రోమిలికి రాసినటువంటి పత్రికలో మనం చూస్తాం. చాలా సిస్టమేటిక్గా, చాలా థియలాజికల్గా, డాక్ట్రినల్గా రాయబడినటువంటి పత్రిక ఇది. ప్రతి ఒక్క విశ్వాసికి ఈ పత్రిక ఒక పునాది లాంటిది. ఈ పత్రికలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి సంగతులను మనము గమనించినట్లయితే ఒక స్థిరమైనటువంటి పునాది మన యొక్క విశ్వాస జీవితానికి మనము ఏర్పాటు చేసుకునవచ్చు. కొరింథ్ అనేటువంటి పట్టణంలో నుండి క్రీస్తు శకం 57 నుంచి 59 ఆ ప్రాంతాల్లో పౌలు ఈ పత్రికని రాస్తూ వచ్చాడు. పౌలు యొక్క అల్టిమేట్ గోల్, ఉద్దేశము రోమ్ పట్టణానికి వెళ్ళి కైసరుకు సువార్త చెప్పాలి అని. రోమ్ పట్టణంలో పౌలు సువార్త చేయలేదు. రోము పట్టణానికి అంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదు. కానీ రోములో ఉన్నటువంటి విశ్వాసుల పట్ల తనకున్నటువంటి ప్రేమ, వారి గురించి దివారాత్రములు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, వారి యొక్క విశ్వాసాన్ని బట్టి నేను ప్రభుని ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉన్నాను అని చెప్పడంలో, తను ముఖాముఖిగా చూడని వారి పట్ల కూడా పౌలుకి ఉన్నటువంటి శ్రద్ధ, భారము, విశ్వ సువార్తీకరణలో అతి ప్రాముఖ్యమైనటువంటి ఇన్ఫ్లుయెన్షియల్ వరల్డ్ క్యాపిటల్ సిటీగా ఆ దినాల్లో పిలువబడుతున్నటువంటి రోమ్ పట్టణానికి వెళ్ళి ప్రపంచ చక్రవర్తికి సువార్త చెప్పాలి అనేటువంటి తన యొక్క భారం మనకి ఎంతో సవాలుకరంగా ఉంటా ఉంది. ఎందుకు ఈ పత్రిక రాయవలసి వచ్చిందంటే 5 రకాలుగా 5 ఫోల్డ్ పర్పస్ని మనం చూసాం. వారిని స్థిరపరచాలని, దేవుని యొక్క వాక్యంలోను విశ్వాసంలోను వారిని స్థిరపరచాలి అనేటువంటి ఆశ పౌలు వ్యక్తపరిచాడు. అంతేకాకుండా వారిని ఎంకరేజ్ చేయాలని పౌలు ఆశపడతా ఉన్నాడు. ఒకరి విశ్వాసాన్ని బట్టి ఒకరు ఎంకరేజ్ చేయబడాలి, ఆదరించబడాలని, మీ యొద్దకు రావడానికి ఎన్నోసార్లు నేను ప్రయత్నం చేశాను, రాలేకపోయాను అని పత్రిక రూపంలో తన వారి పట్ల ఉన్నటువంటి ప్రేమని, భారాన్ని తెలియజేస్తూ వచ్చాడు. అంతేకాకుండా టు ఇంపార్ట్ సమ్ స్పిరిచువల్ గిఫ్ట్స్, ఏదైనా ఆత్మ సంబంధమైన వరము మీకు ఇవ్వాలని నేను మీ యొద్దకు రానుద్దేశించాను, మిమ్మల్ని చూడాలని. ఆ తర్వాత అన్యజనుల్లో అన్ని ప్రాంతాల్లో దేవుని కొరకు ఆత్మను సంపాదించినట్లు రోమ్లో కూడా ఫలం ఏదైనా పొందవలనని, అంటే ఆత్మను సంపాదించాలని, రోమ్ పట్టణంలో కూడా సువార్త ప్రకటించాలనేటువంటి ఉద్దేశంతో పౌలు ఆ యొక్క పట్టణానికి వెళ్ళడానికి ఎంతో ప్రయత్నం చేశాడు. ఒకసారి కనుక మనం అవుట్లైన్, రోమిల్కి రాసిన పత్రిక 16 అధ్యాయాల యొక్క అవుట్లైన్ కనుక మనం చూసినట్లయితే మొదటి 17 వచనాలు కూడా ఇంట్రడక్షన్, ఆ తర్వాత 18వ వచనము నుండి 3వ అధ్యాయం 20 వచనం వరకు మనం చూసేది ఏంటంటే పాపము, ద డాక్ట్రిన్ ఆఫ్ సిన్. దేవుని యొక్క నీతి అనేది ఏమి డిమాండ్ చేస్తూ ఉంది, ఆ డిమాండ్స్కి మానవులు ఏ విధంగా నెరవేర్చలేనటువంటి స్థితిలో, కమ్ షార్ట్ ఆఫ్ ద డిమాండ్స్, దేవుని యొక్క నీతి యొక్క స్టాండర్డ్స్ని
మానవులు ఏ విధంగా చేరుకోలేక పడిపోయారో అనేది ఈ యొక్క వాక్య భాగం యొక్క సారాంశం. ద రైచియస్నెస్ డిమాండెడ్. ఆ యొక్క డిమాండ్స్ని జెంటైల్ పీపుల్ కానీ, యూదులు కానీ, ఆ తర్వాత మోరలిస్టులు కానీ, ఆ తర్వాత సర్వలోకము ఫైనల్ కంక్లూషన్కి ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతా ఉన్నారు. దే ఆర్ కమ్ షార్ట్ ఆఫ్ ద డిమాండ్స్ ఆఫ్ గాడ్ అండ్ దట్స్ వై దే ఫాల్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అని చెప్తూ, ఈ మానవుని యొక్క విశ్వవ్యాప్తమైనటువంటి యూనివర్సల్ ప్రాబ్లం అనేది పాపము అనేది, ఆ పాపము యొక్క నేచరు, దాని కాన్సిక్వెన్సెస్ అనేవి ఏంటి, తద్వారా దేవుని యొక్క ఉగ్రత అనేది మానవుల మీద ఏ విధంగా ఉంటూ ఉంది అనేది ఈ వాక్య భాగంలో మొదటి అధ్యాయం 18 నుంచి 3వ అధ్యాయం 20వ వచనం వరకు ఉన్నటువంటి అంశంలో మనం చూస్తాం. ప్రాబ్లం ఒక్కటే చెప్పేసి వదిలేలేదు, కానీ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి కాకుండా, అంటే మానవుడు తన యొక్క మంచి స్వనీతి క్రియల ద్వారా సంపాదించుకున్నటువంటి నీతి కాకుండా ధర్మశాస్త్రానికి వేరుగా వేరొక నీతి బయలుపరచబడుతుంది. ద రైచియస్నెస్ అపార్ట్ ఫ్రమ్ ద లా ఈజ్ రివీల్డ్ అంటాడు. అంటే ఈ యొక్క నీతి ఏంటంటే ఉచితముగా అనుగ్రహించబడినది, వరముగా ఇవ్వబడినది, అది మన క్రియల వల్ల కలిగింది కాదు, దేవుని యొక్క వరము అని చెప్పుకుంటూ ప్రాబ్లంకి సొల్యూషన్ కూడా ఉంది అని తర్వాత 3వ అధ్యాయం 21వ వచనం నుండి 5వ అధ్యాయం 21వ వచనం వరకు ఉన్నటువంటి యొక్క హోల్ సెగ్మెంట్ ఆఫ్ ద స్క్రిప్చర్ సాల్వేషన్, జస్టిఫికేషన్, నీతిమంతుడిగా తీర్చబడటం అంటే ఏంటి, నీతిమంతుడిగా తీర్చబడటం అనే దాన్ని మొట్టమొదటిగా జస్టిఫికేషన్ అంటే ఏంటో చెప్పి, దానికి ఒక ఇల్లుస్ట్రేషన్, అబ్రహాం యొక్క జీవితాన్ని ఒక ఇల్లుస్ట్రేషన్ గా చెప్తూ, ఈ యొక్క జస్టిఫికేషన్ అనేది విశ్వసించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఏ విధంగా అది ఆపాదించబడతా ఉందో అనే దాని విషయాన్ని ఆదాము యొక్క ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాడు. ఆ విషయాలన్నీ మనం ఈ వాక్య భాగాల్ని ధ్యానించుకునేటప్పుడు మరి ఎక్కువగా మనకి విపులంగా అర్థమవుతుంది. సో కాబట్టి ఈ యొక్క 3వ అధ్యాయం 21 నుంచి 5వ అధ్యాయం 21వ వాక్యం భాగం వరకు మనకు చూసేది ఏంటంటే, ఇట్స్ ఆల్ అబౌట్ సాల్వేషన్ ఫ్రమ్ ద పెనాల్టీ ఆఫ్ సిన్ విచ్ వి కాల్ జస్టిఫికేషన్, నీతిమంతులుగా తీర్చబడుట. అంతేకాకుండా ఒకసారి మనము పాపము యొక్క శిక్ష నుండి తప్పించుకున్నంత మాత్రాన మనలో పాపం యొక్క స్వభావము లేకుండా పోలేదు. మనలో పాపం యొక్క స్వభావము ఉంది కాబట్టి పాపానికి మరలా పురికొల్పబడటం అనేది, ఏడవబడటం అనేది, మనలో మరలా పాపము చేసే అవకాశాలు ఉంది. కాబట్టి దేవుడు మనకు ఆపాదించినటువంటి, ఉచితముగా అనుగ్రహించినటువంటి యొక్క నీతి ఏదైతే ఉందో, అంటే ఈ రక్షణ ఏదైతే ఉందో, ఈ రక్షణలో మనము దినదినము ఎదగాలి. దాన్నే సాంక్టిఫికేషన్ అన్నాం. దానికి మనం చూసినట్లయితే మన యొక్క శరీర సంబంధమైనటువంటి ఈ యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఏ విధంగా జయం పొందాలి అనేది. రెండవది, ధర్మశాస్త్రము వలన ఎవడు నీతిమంతుడిగా తీర్చబడలేదు కాబట్టి ధర్మశాస్త్రము అందరినీ కూడా ఒక ప్రిజన్ లో బంధించి వేసినట్లుగా బంధించి వేసింది కదా. మరి ఈ ధర్మశాస్త్రము నుండి మనం ఏ విధంగా విడుదల పొందాము, ఇక ధర్మశాస్త్రం యొక్క అధికారం కింద మనం ఎందుకని లేము అన్న విషయాల్ని చెప్పుకుంటూ వచ్చాడు. అండ్ ఫైనల్ గా ఈ రక్షణ అనేది నిత్యమైనదని, మరణమైన, జీవమైన, ఉన్నవైన, రాబోవైన మరి ఏదైనా కానీ దేవుని యొక్క ప్రేమ నుండి, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప రక్షణ నుండి మనల్ని దేవుని నుంచి ఎడబాప లేవు అన్న విషయాన్ని కంక్లూడ్ చేసి పడేశాడు. దాన్నే ద ఇటర్నల్ సెక్యూరిటీ ఆఫ్ అవర్ సాల్వేషన్ విచ్ ఈస్ త్రూ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దీన్ని ఏమన్నామంటే 6, 7, 8 అధ్యాయాల మొత్తాన్ని కూడా సాంక్టిఫికేషన్, నీతిమంతులుగా తీర్చబడిన మనము రక్షణలో ఎదుగుతూ పరిశుద్ధతలో ఎదిగేటటువంటి యొక్క క్రమాన్ని సాంక్టిఫికేషన్ అన్నాం. అండ్ దెన్ 9, 10, 11 అధ్యాయాలు, 3 ప్రాముఖ్యమైనటువంటి ఈ అధ్యాయాలన్నీ కూడా ఇశ్రాయేలు యొక్క ప్రజల గురించి, అంటే దేవుని యొక్క నీతిని తృణీకరించినటువంటి ఇశ్రాయేలు యొక్క ప్రజల పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏంటి. 9వ అధ్యాయము ఇశ్రాయేలు యొక్క పాస్ట్ లైఫ్, వాళ్ళకున్నటువంటి ప్రివిలేజెస్ ఏంటి. రెండవది, ఇశ్రాయేలు యొక్క ప్రజెంట్ కండిషన్, ఏ విధంగా వాళ్ళు ఈ నీతిని తృణీకరించి వారు స్వనీతిలో నశించిపోతా ఉన్నారు. అండ్ ఫైనలీ 11వ అధ్యాయంలో దేవుడు వారి కొరకు సిద్ధపరిచినటువంటి ఫ్యూచర్ రెస్టోరేషన్,
వారి పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏంటి, భవిష్యత్తులో ఇశ్రాయేల్ని దేవుడు ఏ విధంగా రక్షించిపోతా ఉన్నాడో అనేది చెప్తాడు. సో ఈ 3 అధ్యాయాలకి మనం ఒక టైటిల్ ఇవ్వాలంటే ద సావర్నిటీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సార్వభౌమాధికారం అనేది ఇక్కడ మనకు తెలుస్తా ఉంది. అండ్ ఫైనల్లీ ఈ 11వ అధ్యాయం వరకు కంప్లీట్ గా ఫుల్ ప్యాక్ ఆఫ్ డాక్ట్రిన్ చెప్పి అక్కడతో కంక్లూడ్ చేయలేదు. 12వ అధ్యాయం మొదలుకొని 16వ అధ్యాయం వరకు కూడా ఇప్పుడు డీడ్స్, ప్రాక్టికల్ థింగ్స్, అప్లికేషన్ పార్ట్ అనేది చెప్తూ ఉన్నాడు. సో ఏ యొక్క రక్షణ అయితే మనం పొందామో, ఏ నీతినైతే మనము దేవుని యొక్క ఉచితమైన కృప ద్వారా పొందుకున్నామో, మనం ఇప్పుడు ఏ విధంగా పరిచర్య చేయాలి, సర్వీస్, ఈ యొక్క డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ద రైచియస్నెస్, దేవుడు మనకి ఇచ్చినటువంటి యొక్క నీతిని మన క్రియలలో, మన యొక్క జీవితంలో ఏ విధంగా ఈ లోకంలో జీవించి చూపించాలో చెప్తూ వచ్చాడు. దాన్ని సర్వీస్ అనొచ్చు. కాబట్టి ఇన్ ఎ నట్షల్ ఈ 16 అధ్యాయాలని మనం కనుక చూసినట్లయితే ఇంట్రడక్షన్, కంక్లూషన్ తీసేస్తే మేజర్ గా 5 సెగ్మెంట్స్ ఉన్నాయి. సిన్, సాల్వేషన్, సాంక్టిఫికేషన్, సావర్నిటీ, సర్వీస్, 5S. అది జస్ట్ అట్లా గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ రోమిల్కి రాసినటువంటి పత్రిక యొక్క అవుట్లైన్ మన కళ్ళ ముందు ఎప్పుడు అలా కనిపిస్తూ ఉండాలి. సిన్, సాల్వేషన్, సాంక్టిఫికేషన్, సావర్నిటీ అండ్ సర్వీస్. దిస్ ఈస్ ద అవుట్లైన్. మనం ఇప్పుడు మొదటి 7 వచనాల్ని ఈరోజు యొక్క బైబిల్ స్టడీలో మనం ధ్యానించడానికి ప్రయత్నించేద్దాం. ఒకసారి నేను టెక్స్ట్ చదువుతూ ఉన్నాను తెలుగులో, మీరు కూడా ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా మీ దగ్గర ఉన్న బైబిల్స్ని ఓపెన్ చేసి దయచేసి నాతో పాటు ఈ యొక్క టెక్స్ట్ మీరు ఫాలో అవ్వండి. బైబిల్ స్టడీలో ఎప్పుడు కూడా మన దగ్గర బైబిల్ ఉండాలి, తర్వాత నోట్బుక్ ఉండాలి, పెన్ ఉండాలి, తర్వాత మనం నోట్ చేసుకుంటూ ఫాలో అవుతూ ఉండాలి. ఇట్స్ లైక్ ఎ బైబిల్ స్టడీ. యేసుక్రీస్తు దాసుడును అపోస్తులుగా ఉండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకించబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములయందు తన ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానం చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. సో ఈ మొదటి 7 వచనాలు, ఈ ఇంట్రడక్షన్ లో పౌలు ఏం చెప్తా ఉన్నాడంటే, ఈస్ టాకింగ్ అబౌట్ ద గాస్పల్, సువార్త. మీరు చూడండి, దేవుని సువార్త నిమిత్తము అన్న మాటను అక్కడ మనం చూస్తా ఉన్నాం. మరొకసారి ఇక కనుక మనం చూసినట్లయితే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు విషయమైన సువార్తను పరిశుద్ధ లేఖనాల ద్వారా ముందుగా బయలుపరిచాడని, ఆ తర్వాత ఈ యొక్క సువార్త కొరకై మేము అపోస్తులముగా పిలువబడ్డాము, అపోస్తులత్వాన్ని పొందాము అని చెప్తూ ఉన్నాడు. సో మొదటి యొక్క 7 వచనాలు కూడా మనం చూసినట్లయితే ద ఫోకస్ ఈస్ ద గాస్పల్, సువార్త. సువార్త విషయంలో ఇక్కడ 3 మాటలు చెప్తా ఉన్నాడు. ఈ సువార్తకి ఒక మెసెంజర్ ఉన్నాడు. ఆ సువార్తను మోసుకొని పోయేటటువంటి, తీసుకువెళ్ళేటటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిని గురించి మొదటి 3 వచనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఆ వ్యక్తి ఎవరో కాదు, అపోస్తలుడైనటువంటి పౌలు. మొదటి 3 వచనాలను జాగ్రత్తగా చూడండి. అక్కడ పౌలు అంటున్నాడు, మొట్టమొదటి మాట, నేను పిలువబడ్డాను అంటున్నాడు. సువార్త నిమిత్తము పిలువబడినటువంటి వాడును. పిలువబడినటువంటి ఈ యొక్క పౌలు తన్ను ఏ విధంగా మనకు పరిచయం చేసుకుంటా ఉన్నాడో చూడండి. మొట్టమొదటి మాట, యేసుక్రీస్తు దాసుడును. యేసుక్రీస్తు దాసుడును అన్న మాటకు అర్థమేంటంటే a bond slave of Jesus Christ. బాండ్ స్లేవ్. దాసుడు అన్న మాటకి గ్రీక్ లో డూలోస్ అనేటువంటి మాట ఉపయోగించబడింది. డూలోస్ అనేటువంటి యొక్క మాటకి అర్థమేంటంటే ఒక స్లేవ్, ఒక బానిస. అంతేకాకుండా కట్టు బానిస, బాండ్ స్లేవ్. ఈ కట్టు బానిస అనేటువంటి వాడి గురించి మనం ఆలోచన చేసినట్లయితే నిర్గమాకాండము 21వ అధ్యాయములో మనకి బానిస గురించి, బానిసకు సంబంధించినటువంటి నియమాలు, ధర్మశాస్త్రము గురించి
అక్కడ రాయబడి ఉంటా ఉంది. ఏ ఇంటిలో ఉన్నటువంటి ఒక బానిసని 6 సంవత్సరాల తర్వాత 7వ సంవత్సరము వాలంటరీగా వదిలేయాలి. ఒకవేళ గనక ఆ బానిస తన యజమానుడి దగ్గరికి వచ్చి, అయ్యా నేను బయటికి ఎక్కడ ఉండగలను, ఇదిగో నేను బయటికి వెళ్ళినా కానీ ఒక బానిసగానే బ్రతకాలి, ఇదిగో నీకంటే మంచి లవింగ్, కేరింగ్, జెంటిల్ ద మాస్టర్ నాకు ఎవరు దొరుకుతారు, నా జీవితకాలం అంతా నీకు దాసుడిగా ఉంటాను. ఎందుకంటే జీవితకాలం అంతా దాసుడిగా ఉంచుకోవడానికి, యజమానుడు ఉంచుకోవడానికి ధర్మశాస్త్రం ఒప్పుకోదు. 7th ఇయర్ అతను వదిలేసేయాలి. కానీ జీవితకాలం అంతా కూడా బాండ్ స్లేవ్గా ఉండే అవకాశం ఎప్పుడు ఉంటుందంటే, ఆ బానిసే కనుక మాస్టర్ దగ్గరికి వచ్చి, నేను నీకు ఇష్టపూర్వకముగా జీవితకాలం అంతా బానిసగా ఉంటాను, దాసుడిగా ఉంటాను, నువ్వు ఏది చెప్తే అది చేస్తాను అని ఇష్టపూర్వకముగా తను గనక సబ్మిట్ చేసుకున్నట్లయితే, ఆ మాస్టర్ ఏం చేస్తాడంటే తనను తీసుకుని వెళ్ళి ఒక తలుపు దగ్గరికి వెళ్ళి, ఆ తలుపు దగ్గర ఉన్నటువంటి ఆ సన్నటి పొదునటువంటి ఆ కదురు లాంటి ఆ యొక్క పియర్స్ చేయగలిగినటువంటి నీడిల్ ఏదైతే ఉందో దాంతో తన చెవుకి హోలేస్తాడు. తన యొక్క చెవుకి ఆ యొక్క ఆ నీడిల్ తోటి ఒక రంధ్రం వేసి దానికి ఒక మార్క్ వేస్తాడు. అప్పుడు ఆ యొక్క మార్క్ ఆ చెవికి ఉన్నటువంటి ఆ యొక్క హోల్ ఎవరికైతే ఉంటుందో వారు ఎవరంటే బాండ్ స్లేవ్స్ అని అర్థం. ఆ బాండ్ స్లేవ్ అనేవాడిని మార్కెట్లో ఇంకెక్కడ అమ్మకూడదు, మరి ఏ యజమాను కూడా కొనుక్కోకూడదు, మరి ఎవరు కూడా తన్ని బానిసగా తీసుకోరు. ఎందుకంటే ఈజ్ ఆల్రెడీ బాండ్ స్లేవ్ టు సంబడి ఎల్స్. సో కాబట్టి ఇక్కడ పౌలు ఈ భయంకరమైనటువంటి బానిస వ్యవస్థ కలిగినటువంటి రోమ్ పట్టణానికి రాస్తూ, రోమ్ పట్టణంలో ఉన్నటువంటి విశ్వాసులకు రాస్తూ, దగ్గర దగ్గర కొన్ని లక్షల మంది, 30 లక్షల మందికి పైగా బానిసలు ఆ రోమ్ పట్టణంలోనే ఉన్నారు ఆ దినాల్లో అని చరిత్ర చెప్తా ఉంది. అన్ని లక్షల మంది బానిసలతో నిండిపోయి, బానిస అంటే అర్థమేంటో తెలుసా? మనకి సోషల్ రెస్పెక్ట్ అనేది ఉండదు, ఐడెంటిటీ అనేది ఉండదు, చాయిస్ అనేది ఉండదు, వేజెస్ తనకి శాలరీ అనేది ఉండదు, ఆప్షన్ అనేది ఉండదు, అసలు మనిషిగా ట్రీట్ చేయటం అనేది లేదు. ఎంతమంది ఎక్కువ బానిసలుగా మనకు ఉంటే ఆ యజమానికి అంత ఎక్కువ ప్రాపర్టీ ఉన్నట్లు. అన్ని ఎద్దులున్నాయి, అన్ని గొర్రెలున్నాయి, అన్ని గాడిదలున్నాయి, ఆ బానిస లేకపోతే ఈ బరువులు మోయడానికి అని మనం ఎట్లాగైతే ఈ యొక్క పశువుల్ని మన ప్రాపర్టీ లాగా కన్సిడర్ చేస్తామో, బానిసలని ఒక ప్రాపర్టీ లాగా, ఒక ఒక వ్యక్తుల్లాగా ఎప్పుడు కూడా చూడనటువంటి ఆ వ్యవస్థని తెలిసి కూడా పౌలు తను తాను ఏ విధంగా ఐడెంటిఫై చేసుకుంటూ రాస్తూ ఉన్నాడో ఒకసారి గమనించండి. అందుకే గలతీయులకు రాసిన పత్రికలో కూడా అంటాడు, క్రీస్తు యొక్క ఆ యొక్క ముద్రలని నా శరీరములో నేను భరిస్తూ ఉన్నాను అంటున్నాడు. నేను క్రీస్తు యొక్క ముద్రలు ఏంటి? ద మార్క్స్, ద స్టిగ్మాస్ ఏంటి? ఈ యొక్క మార్క్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈ మార్క్స్ ఏంటంటే, ఇదిగో శ్రమలు ఒక్కటే కాదు, కానీ ద బేసిక్ ఐడెంటిటీ ఆఫ్ పాల్ హియర్, he wanted to identify himself as a bond slave of Jesus Christ. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభువారి నిమిత్తము నా చెవుకి ఒక మార్క్ వేసుకున్నటువంటి, హోల్ వేసుకున్నటువంటి వ్యక్తిలాగా నేను ఆయనకి కట్టు బానిసనైపోయాను. సంథింగ్ రిమార్కబుల్ స్టేట్మెంట్ ఇట్ ఈస్. a love slave of his master. బలవంతంగా కాదు. యేసు క్రీస్తు ప్రభువారు ఎప్పుడు మనల్ని బలవంతం చేయరు. నేను సాత్వికుడును దీన మనస్సు కలవాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ భారము తేలిక, మీ బరువు సులువుగా ఉంటుందని ప్రభు చెప్పాడు. When Jesus Christ calls us to discipleship, శిష్యత్వానికి యేసుక్రీస్తు ప్రభువారు మనందరినీ పిలుస్తూ ఉన్నప్పుడు, ఫాలో మీ అని, నన్ను వెంబడించండి అని పిలిచినప్పుడు, నిజానికి ఆయన దేని కొరకు మనల్ని పిలుస్తూ ఉన్నాడంటే, ఈ శిష్యత్వంలోనే ఇదిగో తెలియనటువంటి, లేకపోతే మనం లోతుగా అర్థం చేసుకుంటే ఈ యొక్క డూలోస్ అనేటువంటి రిలేషన్షిప్ అనేది దాగి ఉన్నది. పర్మనెంట్ రిలేషన్షిప్, లైక్ ఎ లవ్ స్లేవ్ టు జీసస్ క్రైస్ట్. అలాంటి కమిట్మెంట్, అలాంటి రిలేషన్షిప్ మనకు ఉంటా ఉందా? రెండవ మాట చూసినట్లయితే అపోస్తులుడు అన్న మాటకు అర్థమేంటంటే పంపబడినటువంటి వాడు. ఎవరి చేత పంపబడ్డాడు? దేవుని చేత పంపబడ్డాడు. దమస్కు మార్గంలో సంఘాన్ని హింసించడానికి వెళ్తున్నటువంటి పౌలుని దేవుడు దర్శించటము,
ఆ తర్వాత తన కొరకు ఒక గొప్ప పనిని ఉద్దేశించి ఆయన అతన్ని రక్షించి ఆ పని కొరకు ప్రత్యేకించి, నేను నిన్ను పంపుతున్నాను, నేను పంపువాని వద్దకు నువ్వు వెళ్ళాలి, రాజుల ఎదుట, అధికారుల ఎదుట, ప్రధాని ఎదుట నేను నిన్ను నిలవబెట్టి నా సాధనంగా నేను నిన్ను వాడుకుంటాను అని దేవుడే అపోస్తులైనటువంటి పౌలుని ఏర్పాటు చేసుకొని తనని ఆ అపోస్తలత్వానికి పిలిచాడు. అపోస్తులుడు అని ఎవరిని పడితే వాళ్ళని ఆ దినాల్లో అనేవాళ్ళు కాదు. ఎందుకంటే అపోస్తులుగా ఉండడానికి కొన్ని స్టాండర్డ్స్ అనేవి, కొన్ని ప్రిన్సిపల్స్ అనేవి, లేకపోతే కొన్ని ప్రీ రిక్వెజిట్స్, కొన్ని రిక్వైర్మెంట్స్ అనేవి ఉన్నాయి. వారు డైరెక్ట్గా యేసుక్రీస్తు ప్రభువారిని పునరుద్ధానాన్ని చూసిన వాళ్ళు అయి ఉండాలి. ఆయన పునరుద్ధానాన్ని చూసిన వాళ్ళని ఉండాలి. లేకపోతే డైరెక్ట్గా యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులుగా పిలిచినటువంటి వారు 12 మందిలోనే ఉండాలి. ఎందుకంటే 12 మందిని అపోస్తులుగా ఆయన నియమించను అని మనకి వాక్యం క్లియర్ గా చెప్తా ఉంది. లేకపోతే ఆయన రిజరక్షన్ అయినా సరే ఆయన డైరెక్ట్ గా చూసినటువంటి వారన్నా ఉండాలి. మూడవది, ఆయన ఇచ్చినటువంటి గ్రేట్ కమిషన్ ఇస్తా ఉన్నప్పుడు మీరు సర్వలోకానికి వెళ్ళండి అని పంపించినటువంటి వారిలో ఉన్నటువంటి వారిలోనైనా ఉండాలి. సో వీళ్ళెవరు లేనటువంటి వారిని అపోస్తులు అనేటువంటి అపోస్తులత్వాన్ని అటువంటి టైటిల్ ని యాక్సెప్ట్ చేయడానికి ఆది సంఘము ఇష్టపడలేదు. అందుకనే పౌలు రాసినటువంటి పత్రికల్లో, అనేకమైన పత్రికల్లో తన అపోస్తలత్వాన్ని గురించి తను డిఫెండ్ చేసుకోవాల్సి వచ్చింది. ప్రాముఖ్యంగా కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో, ఇదిగో నేను మీ యొద్దకు రావడానికి నాకు పత్రికలు కావాలా, నాకు ఎవరో తాకీదులు ఇవ్వాల్సిన అవసరం లేదు, రికమెండేషన్ లెటర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నన్ను ఎవరు కూడా ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు అనేటువంటి మాటలు రాయవలసి వచ్చింది. ఎందుకంటే పౌలు యేసుక్రీస్తు ప్రభు శిష్యులు కాదు, 12 మందిలో ఒకరు కాదు, డైరెక్ట్ గా ఆయన పునరుద్ధానాన్ని చూసినటువంటి వాడు కూడా కాదు. బట్ డైరెక్ట్ గా పునరుద్ధానమైనటువంటి క్రీస్తు ప్రభు ఆయన ప్రత్యక్షమై ఆయనని పిలిచినటువంటి పిలుపును బట్టి అపోస్తులలో ఆఖరివాడిగా తను చెప్పుకోవడం అనేది మనం చూస్తాం. అపోస్తులు నేను చివరి వాడను, ఆఖరి వాడను, లీస్ట్ అని తను తిమోతి పత్రికలు కూడా రాయటం మనం చూస్తాం అనమాట. సో కాబట్టి అపోస్తులుడు అన్న మాటకు అర్థం ఏంటంటే సెంట్ వన్, పంపబడినటువంటి వాడు. అంటే మన భాషలో చెప్పాలంటే ఎ మిషనరీ హూ ఇస్ కమిషన్డ్ విత్ ఎ టాస్క్, ఒక పని చేత పంపించబడినటువంటి వాడు. పౌలు ఒక గ్రేటెస్ట్ పైనియర్ మిషనరీ. తను ఏ విధంగా మిషనరీ పరిచర్యలు చేశాడో మనం చూస్తా ఉన్నాం. కాకపోతే ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటో తెలుసా, మనమందరము కూడా వన్ అదర్ వే అపోజల్స్. ఏ విధంగా మనం కూడా ఈ గ్రేట్ కమిషన్ లో భాగముగా దేవుని చేత పంపబడ్డాం. వీఆర్ కాల్డ్ టు బి డిసైపుల్స్ అండ్ దెన్ వీఆర్ కాల్డ్ టు గో అవుట్ టు మేక్ డిసైపుల్స్. మనం శిష్యులుగా ఉండడానికి పిలువబడ్డాము. ఈ లోకంలోనికి, సర్వలోకానికి వెళ్ళి శిష్యుల్ని తయారు చేయడానికి పంపించబడినటువంటి వారం. కాబట్టి మనము అపోస్తులు అని ఏదో టైటిల్ కాదు, కానీ ఆఫీస్, వర్క్, మిషన్, ఆ విధమైనటువంటి భారము కలిగినటువంటి వారుగా ఉంటూ ఉన్నామా? అండ్ ఫైనల్లీ, ప్రత్యేకించబడినటువంటి వాడును, నేను ప్రత్యేకించబడినటువంటి వాడును, సపరేటెడ్ ఫర్ ద గాస్పల్, సపరేటెడ్ ఫర్ ద గాస్పల్. మీరు గమనిస్తున్నారా ఈ మాటల్ని? పౌలు నేను ఒక గ్రేట్ ఫిలాసఫర్నో, థియోలాజియన్ అనో, లేకపోతే ఫారిసీ ఆఫ్ ద ఫారిసీ అనో, గమాలియేలు దగ్గర డాక్టరేట్ సంపాదించిన వాడిననో, నేను ధర్మశాస్త్రాన్ని బట్టి నీతిమంతుననో, లేకపోతే రోమా పౌరసత్వాన్ని, సిటిజన్షిప్ కలిగిన వాడిననో, తనకు కలిగినటువంటి లోక సంబంధమైన ఆధిక్యతలు చెప్పుకోవాలంటే ఎన్నో ఉన్నాయి తనకి. కానీ నేను ఎవరినో చూడండి అని పౌలు తాను పరిచయం చేసుకుంటూ ఉన్నప్పుడు ఏ మాటలను ఉపయోగిస్తా ఉన్నాడో ఒకసారి మీరు గమనించాలి. ఒక బాండ్ స్లేవ్, నేను యేసుక్రీస్తు ప్రభువారికి ఒక దాసుడును. రెండవది, ఆయన యొక్క సువార్త కొరకు నేను మిషనరీగా పిలువబడినటువంటి వాడిని. అన్రీచ్డ్ పీపుల్ కొరకు, జెంటైల్స్ కొరకు, సువార్త అందనటువంటి ప్రాంతాలకి, క్రీస్తు నామం ఎరుగనటువంటి వారికి నేను సువార్త అందించడానికి పిలువబడ్డాను, పంపించబడ్డాను. అంతేకాదు, నేను ప్రత్యేకించబడినటువంటి వాడును. ఎవరి చేత ప్రత్యేకించబడ్డాను? దేవుని చేత ప్రత్యేకించబడినటువంటి వాడు. వీఆర్ సెపరేటెడ్ బై గాడ్, వీఆర్ సెపరేటెడ్ బై గాడ్ అండ్ వీఆర్ సెపరేటెడ్ ఫర్ గాడ్. దేవుని కొరకు ప్రత్యేకించబడినటువంటి వారు. పౌలు తన సొంత మాటల్లోనే తను ఏ విధంగా సపరేట్ చేయబడ్డాడో చెప్తూ ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు, గర్భములో నేను రూపించబడక మునిపే ఆయన నన్ను ప్రత్యేకించాడు. separated by God the Father before his conversion. తను ఇంకా రక్షణ పొందక ముందే,
తనము ఇంకా కన్సీవ్ అవ్వకముందే తన యొక్క తల్లి గర్భములో నేను ప్రత్యేకించుకున్నాడు దేవుడు నన్ను అని రాస్తాడు. అంతేకాదండి, అపోస్తల కార్యము 9:15 అంటాడు, సపరేటెడ్ బై క్రైస్ట్ అట్ హిస్ కన్వర్షన్. క్రీస్తు ప్రభు తనను దర్శించి నా కొరకు ప్రత్యేకించుకున్నటువంటి సాధనము, నేను ప్రత్యేకించుకున్నటువంటి సాధనమైనటువంటి వాడని తను ప్రభువు ఇచ్చినటువంటి సాక్ష్యం గురించి మనం చూస్తాం. అండ్ ఫైనలీ అపోస్తల కార్యం 13వ అధ్యాయంలో పౌలును బర్నబాను నేను ప్రత్యేకించినటువంటి పని కొరకు ప్రత్యేకించండి అని పరిశుద్ధాత్మ దేవుడు పౌలుని ప్రత్యేకించడం మనం చూస్తాం. ఎస్, we are separated by Trinitarian God the Father, even before the foundations of earth. Even before we formed in the mother's womb. మన తల్లి గర్భములో పిండముగా రూపించబడక మునిపే దేవుడు నిన్ను నన్ను ప్రత్యేకించుకున్నాడన్న సంగతి తెలుసా నీకు? పౌలే కాదండి, మన జీవితంలో కూడా అది వాస్తవం. God has separated us, separated for a separate mission, separate purpose, separate cause. ఒక కారణం ఉంది, ఒక ఉద్దేశం ఉంది, ఒక మిషన్ ఉంది. దేవుని యొక్క మహిమ కొరకు ఆయన మనల్ని ముందుగానే ఎరిగాడు, ముందుగానే ప్రత్యేకించుకున్నాడు. అంతేకాదు, దాన్ని మన రక్షణ కార్యము ద్వారా ఆయన దాన్ని తగిన కాలంలో బయలుపరిచాడు. రక్షించబడటం అంటే ఏంటో తెలుసా? లోకమునకు వేరై మూర్ఖతరమగు ఈ యొక్క వక్ర జనమునకు వేరై, చీకటి నుండి వేరై, ఇదిగో అంధకార సంబంధమైనటువంటి వ్యర్థమైనటువంటి నిష్ఫలమైనటువంటి అంధకార క్రియలను విడిచిపెట్టి దేవుని కొరకు ప్రత్యేకించబడటము. Salvation means separation. We are separated. And then finally, separated by the Holy Spirit God. ఈ సెపరేషన్ లోనే sanctification ప్రాసెస్ కూడా ఉంది. చూడండి, ఇదిగో నేను పిలువబడ్డాను, నాకు 3 టైటిల్స్ ఉన్నాయి. ఆ 3 టైటిల్స్ ఏంటో తెలుసా? A slave, a sent one, a separated one. A slave, a sent one and a separated one. నేను ఆయన యొక్క దాసుడను, ఆయన చేత పంపబడినటువంటి ఒక మెసెంజర్ని. అంతేకాదు, నేను ఆయన కొరకు ప్రత్యేకించబడినటువంటి వాడను. ఈరోజు కూడా ఈ లోకానికి ఓన్లీ ఆప్షన్, ఓన్లీ హోప్ గాస్పల్. సువార్త ఒక్కటే ఈ లోకానికి ఉన్నటువంటి ఏకైక నిరీక్షణ. కుళ్ళిపోతున్నటువంటి, ఇదిగో నశించిపోతున్నటువంటి, అంధకారములో మగ్గిపోతున్నటువంటి లోకానికి ఏదన్నా ఒక చిన్న రే ఆఫ్ హోప్ ఏదన్నా ఉందంటే అది కేవలము ద గాస్పల్. ఆ పని కొరకు దేవుడు మనల్ని పిలిచాడని, ఆ పిలుపులో ఇదిగో మన యొక్క ఐడెంటిటీ ఏంటంటే, here is a messenger of the gospel. That messenger is Paul himself. And Paul, he identified himself as, I'm a slave, doulos. I'm an apostle. I'm a separated one. యేసుక్రీస్తు దాసుడుగాను అపోస్తలుగా ఉండుటకు సువార్త నిమిత్తము ప్రత్యేకించబడినటువంటి నేను, నా పిలుపును వినండి, ఇది నా పిలుపు, ఈ పిలుపుతో నేను పిలువబడ్డాను అని పౌలు రోమాలో ఉన్నటువంటి దేవుని ప్రియులందరికీ, దేవునికి మనం ప్రియులం అంటాం, దేవునికి ప్రియులము, దేవుని యొక్క పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారికి శుభమని చెప్పి వ్రాయినది. ఈ 7 వచనాల్లో పిలుపు అన్న మాట కూడా రిపీటెడ్ గా వినిపించేటువంటి మాట 3 సార్లు రాయబడి ఉంది. మొట్టమొదటిది పౌలు యొక్క పిలుపు గురించి చెప్పాడు. తర్వాత 2 సార్లు విశ్వాసుల యొక్క, సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క పిలుపు గురించి చెప్తున్నాడు. విశ్వాసులకి ఇవ్వబడినటువంటి యొక్క పిలుపులో మొట్టమొదటి పిలుపు ఏంటంటే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డాం మనం. పరిశుద్ధత అన్న మాట కూడా అర్థం ఏంటో తెలుసా? సెట్ అపార్ట్, సపరేటెడ్. మనము కూడా దేవుని కొరకు ప్రత్యేకించబడినటువంటి వారము అన్న విషయాన్ని జ్ఞాపకము చేస్తూ వారికి గ్రీటింగ్స్ చెప్తా ఉన్నాడు. కాబట్టి మొదటి 3 వచనాల్లో మనం చూసేదంటే the messenger of the gospel is introduced, which Paul himself, the messenger. తర్వాత 4-5 వచనాల్ని కనుక మనం చూసినట్లయితే, దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసు క్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానం చేశాను.
యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడును. వాట్ ఇట్ టాక్స్ అబౌట్, ఈ 2 వచనాలు మనకి ఏం తెలియజేస్తా ఉందంటే యేసుక్రీస్తు విషయమైనటువంటి సువార్త. అగైన్ ద కాన్సెప్ట్ ఈస్, ద కోర్ ఈస్ గాస్పల్. ఆ సువార్తకి సువార్థీకుడిని మనం మొదటి ఆ యొక్క 3 వచనాల్లో చూసాం. ఇప్పుడు ఆ సువార్తలో ఉన్నటువంటి మెసేజ్ ఏంటో మనం చూస్తాం. ద మెసెంజర్ అండ్ నౌ ద మెసేజ్. వాట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ ద గాస్పల్? ఈ సువార్తలో ఉన్నటువంటి ఆ యొక్క వర్తమానం ఏంటి? సువార్త ఏంటి అంటే, సువార్త అనేది యేసుక్రీస్తు ప్రభువుని గురించి మాట్లాడుతా ఉంది. వితౌట్ ద బర్త్, డెత్ అండ్ రిజరక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ దెర్ ఇస్ నో గాస్పల్. అందుకని యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను, ద గాస్పల్ ఈజ్ ఆల్ అబౌట్ జీసస్ క్రైస్ట్. ఈ విషయాన్ని మనము సింక్ అయిపోవాలి. మనం చాలాసార్లు సువార్త చెప్తాము, ఆ సువార్తలో హాఫ్ అన్ అవర్ సువార్త చెప్తే 20-25 మినిట్స్ అన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చి చివరికి యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసం చనిపోయాడు, మరణించాడని లాస్ట్ 5 మినిట్స్లో ముగించేస్తాం. చాలాసార్లు ఈ విధమైన టెంప్టేషన్ మనకి ఎందుకు వస్తుందంటే, వాళ్ళకి యేసు ప్రభు గురించి చెప్తే వినరేమో అనుకుంటాం. యేసు ప్రభు గురించి చెప్తే వెంటనే వాళ్ళలో రిటాలియేషన్, ఒక రకమైనటువంటి వ్యతిరేకమైన భావం వస్తుందేమో అని మనం అన్ని విషయాలు, లోక సంబంధమైనటువంటి ఆ యొక్క థియరీస్ కానీ, లేకపోతే ప్రూఫ్స్ కానీ, లేకపోతే లాట్ ఆఫ్ సపోర్టింగ్ థాట్స్ అన్ని చెప్పుకుంటూ ఫైనల్కి వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభువారు లాస్ట్ లో ఒక 5 మినిట్స్ ఇంట్రొడ్యూస్ క్లోజ్ చేస్తాం. నో, ద బైబిల్ ఏం చెప్తా ఉందంటే, ఇదిగో వెన్ వి ఎగ్జాల్ట్ జీసస్ క్రైస్ట్ హీ విల్ డ్రా ద పీపుల్ టు హిమ్సెల్ఫ్. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఎగ్జాల్ట్ చేస్తామో, యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమను కానీ, క్షమాపణ కానీ, పరిశుద్ధతను కానీ, అన్నిటికంటే ముఖ్యంగా ఆ యొక్క సిలువ బలియాగాన్ని కానీ మనం ఎప్పుడైతే దాన్ని వివరిస్తామో, అప్పుడు ఆయన తన సిలువ ప్రేమ చేత మనుషుల్ని తన దగ్గరికి ఆకర్షించుకుంటాడు. ద మెసేజ్ ఆఫ్ ద గాస్పల్ ఈస్ ఆల్ అబౌట్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్త. ఈ సువార్తని మొట్టమొదటగా ఆయన పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా బయలుపరచెను. జీసస్ క్రైస్ట్, హూ ఈస్ ద మెసేజ్ ఆఫ్ ద గాస్పల్. ఎవరయ్యా ఈయనంటే, ఈస్ ద రివీల్డ్ వన్. ఆయన ముందుగానే బయలుపరచబడినటువంటి, వాగ్దానము చేయబడినటువంటి వ్యక్తి. యేసుక్రీస్తు ప్రభువారు కేవలము నూతన నిబంధనలో ఉన్నటువంటి 4 సువార్తల్లోనే మనకు కనపడడు. శరీరధారిగా సంపూర్ణముగా ఆయన ప్రత్యక్షపరుచుకున్నటువంటి దాన్ని కంప్లీట్ రెవల్యూషన్ అంటాం. ద కంప్లీట్ రెవల్యూషన్, ద బాడీలీ రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మనము గాస్పల్స్ లో చూస్తాం. కానీ ఈ సువార్త మనకి పాత నిబంధన గ్రంథములో ఆది కాండము నుంచి మలాకి గ్రంథం వరకు ప్రతి గ్రంథములో కూడా సువార్త ఉంది. పతనమైపోయినటువంటి, పాడైపోయినటువంటి, పాపము చేత ఇదిగో బానిసగా మారినటువంటి ఆదాము యొక్క సంతతికి దేవుడు ఆ రోజే వాగ్దానం చేశాడు. ఇదిగో ఆది కాండము 3వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తాం, స్త్రీ సంతానముగా పుట్టబోవాడు ద్వారా ఇదిగో ఈ యొక్క సర్పము యొక్క తల చితకొట్టబడుతుంది. స్త్రీ సంతానం అని పిలువబడినటువంటి ద సీడ్ ఆఫ్ ఉమన్ ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆ తర్వాత మనము ఇక ఆ ఓల్డ్ టెస్టిమెంట్ లో ఉన్నటువంటి ప్రతి బుక్ లో కనుక మనం చూసుకుంటూ వెళ్ళినా కానీ ఆ యొక్క హూ ఇస్ ద ఆర్క్ ఆఫ్ ద సాల్వేషన్, హూ ఇస్ దట్ ఐజక్ ఆన్ ద మౌంట్ మోరియా, ఇంకా ముందుకెళ్ళి కనుక మనం చూసుకుంటూ వెళ్ళినట్లయితే ఆ యొక్క పాస్ ఓవర్ ల్యాంబ్, వధించబడినటువంటి ఆ గొర్రెపిల్ల, ఆ టాబర్నాకిల్, ఈ భౌతికంగా కనబడినటువంటి ఇవన్నీ కూడా ఛాయారూపకముగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి చేయబోయేటటువంటి రక్షణ కార్యాన్ని గురించి తెలియచేస్తూ ఉన్నటువంటి విషయం. అంతేకాకుండా డైరెక్ట్ గా ఆయన ఈ లోకానికి వస్తాడన్న విషయాలను కూడా యెషయా గ్రంథంలో కానీ, ఆ తర్వాత మీకా గ్రంథంలో కానీ, జకరియా గ్రంథంలో కానీ అవి డైరెక్ట్ గా మనము ప్రాఫెసీ చేయబడేటువంటి విషయాలు కూడా మనకు తెలుసు. కన్యక గర్భవతి కుమారుని కన్ను అన్న విషయము, ఇదిగో మనకు కుమారుడు అనుగ్రహించబడను,
ఆయన భుజం మీద రాజ్యభారము ఉండును. యూదా దేశపు బెత్లెహేమా, యూదా ప్రధానులు అల్పమైన దానవు కావు, ఇదిగో మెస్సయ్య నీలో నుండి వస్తాడనేటువంటి వాగ్దానం. ఈ విధంగా మనం చూసుకుంటూ ఉన్నట్లయితే ద గాస్పల్ విచ్ ఈస్ జీసస్ క్రైస్ట్ ఈస్ రివీల్డ్ ఈవెన్ బిఫోర్ హ్యాండ్. ఆయన ముందుగానే వాగ్దానము చేయబడినటువంటి వాడు. మర్మముగా ఉన్నటువంటి ఈ విషయము ఇదిగో ఆ తర్వాత ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు బయలుపరచబడింది. పౌలు ఈ మర్మాన్ని గురించి అంతకుముందు ఉన్నటువంటి వారికి తెలియపరచబడినటువంటి ఈ మర్మము దేవుడు నాకు బయలుపరిచాడు అన్న పత్రికల్లో రాసుకుంటూ వచ్చాడు. ఒకవేళ కనుక ఆ విధంగా మనం ఆలోచన చేయాలంటే రోమిలకు రాసిన పత్రికలో మనం చూసింది ద మిస్టరీ ఆఫ్ ద క్రాస్ మనం చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ద మిస్టరీ ఆఫ్ ద చర్చ్, సంఘము గురించినటువంటి మర్మం చూస్తాం. తెస్సలోనిక పత్రికల్లో ద మిస్టరీ ఆఫ్ హిస్ కమింగ్, ఆయన రాకడ గురించినటువంటి మర్మాలు మనం చూస్తాం. ఏది ఏమైనప్పటికీ ఈ సువార్త ముందుగానే ప్రవక్తల ద్వారా వాగ్దానం చేయబడింది. అగైన్ గాస్పెల్ అంటే జీసస్ క్రైస్ట్. అంతేకాకుండా ఈ యేసుక్రీస్తు ప్రభు ఎవరండి? శరీరమును బట్టి దావీదు సంతానము. శరీరమును బట్టి దావీదు సంతానము. నాట్ ఓన్లీ రివీల్డ్ వన్, ఈజ్ రైనింగ్ వన్. అంటే పరిపాలించేటువంటి రాజు. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువుని రాజుగా ప్రజెంట్ చేశాడు మాథ్యూ. అందుకనే జ్ఞానులు వచ్చి అడిగారు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా? We have come to worship him. We have come to worship the king. రాజు. ఎందుకు రాజు అంటే ఆయన దావీదు కుమారుడు, దావీదు సంతానముగా ఆయన పిలువబడ్డాడు. ఆయన ఈ లోకానికి శరీరధారిగా రావటం అనేది ఒకటి లేఖనానుసారం అనేది మనం చూసాము. రెండోది ఆయన ఈ లోకములో శరీరధారిగా రావటము అనేది అది దావీదు సంతానముగా రావాలి అనేటువంటి విషయము డేవిడిక్ కవనెంట్ అంటారు దీన్ని. నిత్యము ఒకడు నీ సంతానంలో ఉన్నటువంటి వాడు నిత్యము ఒకడు నీ సింహాసనం మీద ఉంటాడని దావీదుతో దేవుడు నిబంధన చేశాడు. ఎవరి వలన అది సాధ్యమవుతుంది? దావీదు సంతానంగా ఉన్నటువంటి దావీదు కుమారులందరూ ఇప్పుడు సింహాసనాల మీద ఉన్నారా? యెరూషలేములో వారు రాజ్యం చేస్తున్నారా? అక్కడ సింహాసనాలు ఉన్నాయా? నో వే. కొన్ని వందల సంవత్సరాలకే వాళ్ళు బానిసత్వంలోకి వెళ్ళిపోయి ఇక మొత్తం రాచరికమంతా పోయింది. మరి దేవుడిచ్చినటువంటి నిబంధన సంగతి ఏంటి? ఎవరి ద్వారా దేవుడిచ్చిన నిబంధన ఆయన స్థిరపరుస్తాడు? నిత్యము ఆయన సింహాసనము స్థిరపరచబడేటువంటిది ఎవరి ద్వారా నెరవేర్చబడుతుందంటే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు దావీదు సంతానముగా, దావీదు కుమారుడు అని పిలువబడటం ద్వారా. కాబట్టి పొజిషనల్లీ ఇట్ ఈస్ ద సన్ ఆఫ్ డేవిడ్. పొజిషన్ అది దావీదు సంతానం. బట్ యాజ్ అ పర్సనల్లీ జీసస్ క్రైస్ట్, హీ హిమ్సెల్ఫ్ ఈస్ ద లార్డ్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్ అండ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రాజ్యము చేసేటువంటి వాడు. శరీరమును బట్టి దావీదు సంతానము. రెండవ మాట చూడండి, మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను. జీసస్ క్రైస్ట్ ఈజ్ నాట్ ఓన్లీ రివీల్డ్ వన్ అండ్ రైనింగ్ వన్, బట్ ఆల్సో ద రిజరెక్టెడ్ వన్. ఆయన పునరుద్ధానుడు. మీరు జాగ్రత్తగా గమనించండి. శరీరమును బట్టి, ఆత్మను బట్టి అంటే యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి దైవత్వాన్ని, మానవత్వాన్ని రెండింటినీ కూడా ఇక్కడ ప్రజెంట్ చేస్తా ఉన్నాడు. దాట్ ఈస్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్డ్ గాస్పెల్. సువార్తలో ఇదే ప్రాముఖ్యమైనది. ఆయన 100% మానవుడిగా చెప్పి వదిలేస్తే మానవులైనటువంటి వారికి ఆయన చేయగలిగింది ఏమీ లేదు. ఆయన 100% దేవుడుగా మాత్రమే ఆత్మస్వరూపుగానే ఉండినట్లయితే మానవుని యొక్క సమస్యను ఆయన తీర్చగలిగి ఉండేవాడు కాదు. కాబట్టి దేవుడు, నిత్యమైనటువంటి దేవుడైనటువంటి ఆయన తన దైవత్వాన్ని పక్కన పెట్టి ఇదిగో ఆయన శరీరధారిగా ఈ లోకానికి రావటము ద్వారా ఆయనలో దైవత్వము, మానవత్వము సంపూర్ణముగా నివసించటము ద్వారా ఆయన మానవునికి ప్రాతినిధ్యం వహించాడు. ఎందుకంటే హీ ఈస్ ది మ్యాన్. ఇదిగో ఈ మనుష్యుడు అని ఆ యొక్క పిలాతు యేసుక్రీస్తు ప్రభువు గురించి బిహోల్డ్ ది మ్యాన్ అన్నాడు. ది మ్యాన్ అంటే అర్థం ఏంటంటే మానవాళ్ళందరికీ కూడా రిప్రజెంటేటివ్ ఆయన. అట్ ద సేమ్ టైమ్ హీ ఈజ్ 100% గాడ్. మృతుల్లో నుంచి తిరిగి లేపబడటం ద్వారా ఆయన దేవుని కుమారుడని ప్రభావముతో,
నిరూపించబడెను. లుక్ ఎట్ దిస్. ప్రభావముతో ఇది నిరూపించబడింది. ఏమి నిరూపించబడిందంటే హిస్ రెజరెక్షన్ ప్రూవ్స్ దట్ హీ ఈస్ గాడ్. అంతేకాకుండా ఆయన ఇన్కార్నేషన్ ఇన్ ద డేవిడిక్ లైన్ ప్రూవ్స్ దట్ హీ ఈస్ అ కింగ్ మెస్సయా. ఇప్పుడు ఆయన మానవుడు, ఆ తర్వాత ఆయన దేవుడు, దైవ మానవుడు. కాబట్టి ఇది నీకు నాకు గుడ్ న్యూస్. ఎందుకు గుడ్ న్యూస్ అంటే ఆయన దేవుడు కాబట్టి, ఆయనలో పాపము లేదు కాబట్టి, ఆయన పాపులైనటువంటి వారందరికీ కూడా ఆయన రక్షణ ప్రణాళికని సిద్ధపరచడానికి లోకానికి వచ్చిన కార్యాన్ని చేయగలడు. ఆయన మానవుడు కాబట్టి మనకు సింపథైజర్గా, మన పక్షముగా ఆయన రిప్రజెంట్ చేయగలుగుతాడు. కాబట్టి గాస్పల్ అనేటువంటి మెసేజ్ ని ప్రజెంట్ చేయటంలోనే ఇక్కడ ఈ రెండు విషయాల్ని పౌలు మొట్టమొదటి ఇంట్రడక్షన్ లోనే క్లియర్ చేసి పడేశాడు. ఏంటంటే ఆయన దావీదు సంతానము, ఆయన దేవుని సంతానము. ఈ సన్ ఆఫ్ డేవిడ్ అండ్ ఈ సన్ ఆఫ్ గాడ్, బోత్ అట్ ద సేమ్ టైం. ఎలాగా చెప్తావయ్యా ఇది అంటే అక్కడ అంటా ఉన్నాడు, మృతుల్లో నుంచి ఆయన పునరుద్ధానుడైనందున, మృతుల్లో నుంచి ఆయన పునరుద్ధానుడైనందున ఆయన దేవుని కుమారుడని ప్రభావముతో నిరూపించబడింది. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, లిసన్ వెరీ కేర్ఫుల్. వాట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ ద గాస్పల్? ఇట్స్ ఆల్ అబౌట్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు ప్రభువారు ఆయన లోకానికి శరీరధారిగా వచ్చాడు. దట్ ఈస్ ద ఫస్ట్ పార్ట్. రెండవది ఏంటంటే ఆయన మరణించి భూస్థాపన చేయబడి మూడవ దినమున తిరిగి లేచాడు. ఈ మూడు యాక్టివిటీస్ ద్వారా గాస్పల్లో మనం ఏమి ఎస్టాబ్లిష్ చేస్తా ఉన్నామంటే ఆయన శరీరధారిగా వచ్చాడు కాబట్టి మానవుడిగా నీకు నాకు ప్రాతినిధ్యం వహిస్తాడు. ఆయన మృతుల్లో నుంచి తిరిగి లేచాడు కాబట్టి ఆయన నీ పాపమును నా పాపమును క్షమించే అధికారాన్ని కలిగినటువంటి వాడిగా దేవుని కుమారుడని దైవత్వాన్ని ప్రభావంతో నిరూపించుకున్నాడు. కాబట్టి యు హ్యావ్ హోప్. కాబట్టి దిస్ ఇస్ యువర్ గుడ్ న్యూస్. హౌ బ్యూటిఫుల్లీ ఇట్ ఈస్ ప్రజెంటెడ్. యు సీ, ఆయన శరీరమును బట్టి దావీదు సంతానము గాను ఈజ్ హ్యుమానిటీ. ఆయన మృతుల నుండి తిరిగి లేవచ్చుటను బట్టి ఆయన దేవుని కుమారుడు గాను ప్రభావముతో నిరూపించబడను. గాస్పల్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ ప్రూవెన్. ప్రభావముతో నిరూపించబడినటువంటిది. గాస్పల్ ఈజ్ నాట్ ఎ స్టోరీ, ఈజ్ నాట్ ఎన్ ఇల్యూషన్, ఇట్స్ నాట్ ఎ టేల్, ఇట్స్ నాట్ ఎ ఫేబుల్. ఏదో ఒక కల్పించినటువంటి కల్పనా కథ కాదు ఇది. ఈ లోకంలో అనగనగా అని చెప్తూ ఉన్నటువంటి అనేకమైనటువంటి ఇతిహాసాలు లాంటిది కాదు ఇది. హిస్టారికల్ అండ్ ప్రూవెన్, డెమాన్స్ట్రేటెడ్. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానము గాను, ఎదుగో పునరుద్ధానమును బట్టి దేవుని కుమారుడు గాను ఆయన ప్రభావముతో నిరూపించబడను. దిస్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ ద గాస్పల్. మొట్టమొదటి ద మెసెంజర్, సెకండ్ ద మెసేజ్. యునో, పౌలు అంటున్నాడు, ఆ మెసేజ్ ని క్యారీ చేయడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ మెసేజ్ ని తీసుకెళ్ళడానికి నన్ను ఒక మెసెంజర్గా ఎన్నుకున్నాడు. అందుకనే ఐఎమ్ ఎ స్లేవ్, ఐఎమ్ ఎ డూలోస్, ఐఎమ్ ఎ సెంట్ వన్. నేను పంపించబడినటువంటి ఒక మిషనరీని, మెసెంజర్ని. ఐఎమ్ ఎ సపరేటెడ్ వన్, నేను ప్రత్యేకించబడినటువంటి వాడిని. ఎందుకయ్యా అంటే దిస్ గాస్పల్ ఈజ్ రివీల్డ్ బిఫోర్ హ్యాండ్, ప్రొఫెసైడ్, ప్రవచనాత్మకంగా ఇదిగో కొన్ని వేల సంవత్సరాల నుండి మనుషులు ఎదురు చూస్తూ ఉన్నటువంటి సువార్త అయినటువంటి క్రీస్తు ప్రభు ఏనే. అంతేకాదు, ఆయన దావీదు సంతానముగా పుట్టి మృతుల్లో నుంచి తిరిగి లేవడం ద్వారా దేవుని కుమారుని ప్రభావముతో నిరూపించుకున్నటువంటి ఈ క్రీస్తు ప్రభు గురించినటువంటి సువార్త తీసుకుని వెళ్ళాలి. ఎస్, యు ఆర్ ఎ మెసెంజర్, ఐ ఆమ్ ఎ మెసెంజర్, అండ్ వీ హ్యావ్ ఎ మెసేజ్ టు షేర్. That is the message of Jesus Christ. And then 6 to 7, finally, its mission. What is the mission of this gospel then? ఒక సువార్త ఉంది, ఆ సువార్త కొరకు ఒక సేవకుడు ఉన్నాడు. ఇప్పుడు ఆ సువార్త పని ఏంటి, మిషన్ ఏంటి అనేది 6-7 వచనాలు పౌలు చెప్తా ఉన్నాడు. ఏంటంటే సమస్త జనులు. Look at that word, 6th verse. సమస్త జనులు. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు
విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. ద మిషన్ ఈస్ ఆల్ నేషన్స్. సమస్త జనులు విశ్వాసము ద్వారా విధేయులవ్వాలని. వాళ్ళు వింటారా? విధేయత చూపిస్తారా? రక్షించబడతారా? చెబితే వాళ్ళు వింటారా? లోబడతారా? పశ్చాత్తాపం వస్తుందా? సమస్త జనులందరూ రక్షించబడతారా? ఇవన్నీ ఇట్స్ నాట్ మై బిజినెస్, నన్ ఆఫ్ మై బిజినెస్. బట్ మై మిషన్ ఈస్ టు గో టు ఆల్ నేషన్స్ అండ్ టు present this message or proclaim this message, broadcast this message, make it viral. మన కాంటెంపరీ మీడియా లాంగ్వేజ్ లో చెప్పాలంటే మేక్ ఇట్ వైరల్. అందరికీ కూడా ఈ మెసేజ్ వెళ్ళాలి. దాట్ ఈస్ మై మిషన్. ఐఎమ్ ఎ మెసెంజర్, ఐ హ్యావ్ ఎ మెసేజ్ అండ్ ఐ హ్యావ్ ఎ మిషన్, అండ్ దట్ మిషన్ ఈస్ టు ఆల్ నేషన్స్. దేవుని వాక్యం చెప్తుంది, యేసు క్రీస్తు అందరికీ ప్రభు, అందరికీ ప్రభు, అందరికీ ప్రభు అయినటువంటి ఈ యొక్క క్రీస్తు ప్రభువుని, ఈ రక్షకుణ్ణి మనము సర్వలోకానికి తీసుకుని వెళ్ళాలి. అన్ని ప్లేసెస్కి మనం వెళ్ళలేకపోవచ్చు, కానీ అన్ని ప్లేస్లో ఉన్నటువంటి వారు అందరూ కూడా ఈ యొక్క మిషన్లో పాలుభాగస్తులైతే అన్ని స్థలాలకు ఆటోమేటిక్గా వస్తుంది. గమనించారా ఈ ట్రూత్ని? ఒక వ్యక్తి అన్ని ప్లేసులకి వెళ్ళలేకపోవచ్చు, ఒక వ్యక్తి అన్ని ప్లేసులకి వెళ్ళి సువార్త ప్రకటించలేకపోవచ్చు, కానీ అన్ని ప్లేసెస్లో, అన్ని నేషన్స్లో, అన్ని జనజాతుల్లో, పీపుల్ గ్రూప్స్లో ఉన్నటువంటి విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఐఎమ్ ఎ మెసెంజర్, ఐ హ్యావ్ ఎ మెసేజ్ అండ్ ఐ హ్యావ్ ఎ మిషన్ అని ఈ పౌలు వంటి ఈ ప్యాషన్, పౌలు వంటి విజన్, పౌలు వంటి ఈ యొక్క ఐడెంటిటీని కలిగి ముందుకు కొనసాగినట్లయితే yes, we can reach all the nations. That is the mission of the gospel. అంతేకాదు, సమస్త జనులు అంతటా అందరూ మారు మనసు పొందవలనని దేవుడు ఆజ్ఞాపిస్తా ఉన్నాడని అపోస్తల కార్యం 17వ అధ్యాయంలో ఉంది. అంతటా అందరూ మారు మనసు పొందాలి. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్లుగా ఉన్నాడు, కానీ ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఎస్, మరి ఎలాగ జరుగుతుంది? Through faith. Every tribe, every tongue, all nations, only through faith. విశ్వాసము ద్వారా, విశ్వాసము ద్వారా. ఈ ఒక్క విషయాన్నే ద హోల్ బుక్ అంతా కూడా, లేకపోతే ఈ సాల్వేషన్ అటువంటి డాక్టర్ మొత్తాన్ని కూడా అక్కడ ప్రజెంట్ చేస్తాడు. విశ్వాసము ద్వారా సమస్త జనులు ఇదిగో ఆయన నామమును బట్టి విధేయులగుటకు ఈ కృపను, అపోస్తలత్వాన్ని మేము పొందాము. అగైన్ ఇట్స్ గ్రేస్. మా క్రెడిబిలిటీని బట్టి కాదు, మాకున్న క్వాలిఫికేషన్ బట్టి కాదు, నాకున్న టాలెంట్స్ని బట్టి కాదు. ఎందుకు దేవుడు నన్ను ఎన్నుకున్నాడు? ఎందుకు దేవుడు నాకు ఈ యొక్క మిషన్ లో నన్ను భాగంగా చేశాడు? ఎందుకు నాకు ఈ మెసేజ్ ఇచ్చి నన్ను మెసెంజర్గా పంపిస్తున్నాడు? కారణం ఏంటంటే కేవలం ఆయన కృప. ఆ కృప ద్వారానే నాకు కలిగినటువంటి మరి ఏ యొక్క గొప్పతనాన్ని బట్టి కాదు, ఈ అపోస్తలత్వము మేము పొందుకుంది దాన్ని బట్టే. అండ్ దెన్ ఇక్కడ అన్నాడు మేము, వి అనేటువంటి వర్డ్ ఉపయోగిస్తా ఉన్నాడు. మేము ఈ సమస్త జనులకు వెళ్ళి సువార్త ప్రకటించాలంటే మేము ఫస్ట్ ఇట్ బిగిన్స్ విత్ అపోస్టల్స్. ఈ మిషనరీ పరిచర్య అనేది, సర్వలోకానికి సువార్తను తీసుకుని వెళ్ళేటువంటి పని అనేది ఎవరి ద్వారా స్టార్ట్ అయిందంటే మేము అపోస్తలులు, పౌలు తర్వాత మిగిలినటువంటి అపోస్తలుల ద్వారా ఈ ప్రారంభించబడినటువంటి యొక్క పనిని. రెండవదిగా కనుక మనం చూసినట్లయితే మీరును, యు అంటున్నాడు. యు అంటే బిలీవర్స్ ఇన్ రోమ్ అండ్ ఆల్ అదర్ బిలీవర్స్. రోములో ఉన్న వారి గురించి, ఇప్పుడు వింటున్నటువంటి మన గురించి. ఈ సువార్త ప్రక్రియ లేకపోతే సువార్త ప్రకటన అనేటువంటి మిషన్లో మేమున్నాము, మీరు ఉన్నవారు, మీరును వారిలో ఉన్నవారు, మీరు వారిలో ఉన్నవారు. ఆ మాట గమనించారా? యు ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ మిషన్. We are the part of the mission in which Paul was part of. ఏ యొక్క మిషన్లో అయితే అపోస్తలుడైనటువంటి పేతురు, అపోస్తలుడైనటువంటి యోహాను, అపోస్తలుడైనటువంటి పౌలు ఆ యొక్క పనిలో పాలిభాగస్తులు అయ్యి ఈ ప్రపంచ సువార్తీకరణ అటువంటి ఈ యొక్క గాస్పల్ ప్రీచింగ్, ఈ యొక్క మిషన్లో
దేవుని చేత ప్రత్యేకంగా పిలువబడి పంపబడ్డారో ఆ పనిలో, ఆ మిషన్లో యు అండ్ ఐ ఆర్ పార్టేకర్స్, పార్ట్నర్స్. I was really thrilled to read this verse. ఈ వాక్యం చదువుతా ఉన్నప్పుడు మీరును వారిలో ఉన్నవారు, మీరును వారిలో ఉన్నవారు అన్న మాటని గమనిస్తున్నావా ప్రియ సహోదరుడా? యు ఆర్ ఎ మిషనరీ ఇన్ యువర్ వర్క్ ప్లేస్, ఇన్ యువర్ ఐటీ కంపెనీ. నువ్వు పనిచేస్తున్నటువంటి ఆ యొక్క కంపెనీలో యు ఆర్ ఎ మిషనరీ. ఆ సంగతి నువ్వు గమనించావా? నువ్వు ఉంటున్నటువంటి ఆ యొక్క అపార్ట్మెంట్స్ లో, ఆ విల్లాస్ లో, ఆ గేటెడ్ కమ్యూనిటీలో యు ఆర్ ఎ మిషనరీ. ఇన్ యువర్ విలేజ్, ఇన్ యువర్ టౌన్, ఇన్ యువర్ నైబర్హుడ్, ఇన్ యువర్ కాలేజ్, ఇన్ యువర్ యూనివర్సిటీ, ఇదిగో ఇన్ యువర్ వర్క్ ప్లేస్. We are called, we are commissioned. మీరును వారిలో ఉన్నవారే. అంతేకాదు యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. అగైన్ another call. There is 3 times the word call is repeated here. నేను పిలువబడ్డాను సువార్త పని కొరకు అని పౌలు చెప్తూ, మీరు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డారు అని చెప్పి, ఇప్పుడు మీరు క్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడ్డారు. We are called to be of the Lord or his people. ఆయన ప్రజలుగా, ఆయన వారుగా, ఆయనకు చెందినటువంటి వారముగా, ఆయన స్వాస్థ్యముగా, ఇంకా ఆయన వారు అన్న మాటకి ఆయన యొక్క బ్రైడ్, ఆయన పెండ్లి కుమార్తెగా, ఆయనకు మాత్రమే చెందినటువంటి వారుగా మనము ఉండుటకు పిలువబడితిమి. How privileged it is to be part of this mission, and how privileged it is to be called by God to be his own people. సో ఈ 7 వచనాల్లో, ఈ ఇంట్రడక్షన్లో పౌలు బేసిక్ ఇంట్రడ్యూస్ చేస్తా ఉంది గాస్పల్ని. మనం అనుకుంటాం పౌలు తను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడు అనుకున్నాం, కానీ ఇట్స్ నాట్ అబౌట్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ పాల్, but it is introduction about the gospel. It's of gospel, suvarta, 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 suvarta. 3 things, 3 విషయాలు మనం చూసాం. Its messenger, Paul himself. పాల్ తను 3 టైటిల్స్ తోటి ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. A slave, doulos, a sent one, apostle, and separated one. రెండవది, this message. The message of gospel is Jesus Christ alone. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకానికి ఆయనే రక్షకుడు అనేది, ఈ గాస్పల్ అనేది ముందుగానే ప్రవక్తల ద్వారా వాగ్దానం చేయబడింది. ప్రామిస్డ్, ఇట్స్ రివీల్డ్. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభు ఎవరై అంటే ఆయన దావీదు సంతానము, మనిషి కుమారుడు, ఆయన దేవుని కుమారుడు, దైవ కుమారుడు. హిస్ హ్యుమానిటీ అండ్ హిస్ డివినిటీ, ఈ రెండిటి కూడా ఒకే వ్యక్తిలో, క్రీస్తు ప్రభు, శరీరధారిగా వచ్చిన క్రీస్తు ప్రభువులో సాధ్యమైంది. కాబట్టి ఇదిగో ఆయన మనకు మధ్యవర్తిగా అయ్యాడు, దేవునికి మానవునికి మధ్యవర్తి అయ్యాడు. We have only one mediator. ఆయన యేసు క్రీస్తు అను నరుడు. యేసు క్రీస్తు. యేసు అన్న మాటకి అర్త్లీ నేమ్ రక్షకుడు, క్రీస్తు అన్న మాటకి డివైన్ నేమ్ అభిషక్తుడు, మెస్సయ. ఈ 2 కలిసినటువంటి నరుడు ఆయనే యేసు క్రీస్తు అను నరుడు. హీ ఈస్ అవర్ మీడియేటర్. తండ్రి వద్దకు మనల్ని తీసుకుని వెళ్ళినటువంటి వ్యక్తి. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద గాస్పల్. దావీదు సంతానము, పునరుద్ధానము, ఈ రెండింటిని మిక్స్ చేసి ఇదే గాస్పల్, పర్ఫెక్ట్ బ్యాలెన్స్, ద మెసేజ్ ఆఫ్ గాస్పల్ చెప్తా ఉన్నాడు. అండ్ ఫైనలీ వీ హ్యావ్ ఎ మిషన్. మనకు ఒక మిషన్ ఉంది. అదేంటంటే ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులవ్వాలి. సమస్త జనులకు, సమస్త ప్రజలకు ఇదిగో ఈ సువార్త ప్రకటించబడాలి. దాంట్లో ఎవరు పాలి భాగస్తులంటే మేము, యు, మీరు. కమ్, లెట్స్ గో టుగెదర్ అన్నట్లుగా ఈ మాట ఉంటా ఉంది. హౌ బ్యూటిఫుల్లీ
he introduced himself. How beautifully he presented the content of the gospel, or the person of the gospel, and the project, the mission to all nations. మేము ఈ కృపను అపోస్తలత్వాన్ని పొందితిమి, మీరు కూడా ఈ అపోస్తలత్వంలో ఉన్నారు, మీకు ఈ కృప అనుగ్రహించబడింది. రండి, యేసుక్రీస్తు ప్రభు వారిగా ఈ లోకంలో మనం జీవించి ప్రభుని ప్రకటించుదాము. ఆ విధంగా మనల్ని మనం సిద్ధపరచుకుందామా, మనల్ని మనం ప్రజెంట్ చేసుకుందామా? I'll just read out the sevenfold aspects of the gospel. మొదటి 7 వచనాల్లో there are 7 things. The preacher of the gospel, Paul himself. The promise of the gospel promised beforehand in the Old Testament. The person of the gospel, Jesus Christ himself, the son of David, son of God. The provision of the gospel, grace and apostleship, not our credentials. The proclamation of the gospel to bring obedience of faith among all nations, all Gentiles. ఎక్కడ ప్రొక్లైమ్ చేయాలి? among all nations, among all Gentiles అనే వర్డ్ ఒక వర్షన్లో వాడబడింది, కానీ బట్ ద రియల్ మీనింగ్ ఈజ్ ఇన్ ఆల్ నేషన్స్, among all nations. Proclaim the purpose of the gospel for his name's sake. For his name's sake, ఆయన నామము నిమిత్తము. And the privilege of the gospel is we are called to be his own, to be beloved. దేవునికి ప్రియమైన వారుగా, దేవుని వారుగా ఉండుటకు మనము పిలువబడ్డాం. The preacher, the promise, the person, the provision, the proclamation, the promise, and finally the privilege. దేవునికి ప్రియమైన వారులారా, దేవుని వారుగా ఉండుటకు పిలువబడినటువంటి వారులారా, ఎంత గొప్ప ప్రివిలేజ్ అండి ఇది. ద 7fold aspects of the gospel. సువార్త ద్వారా మన యొక్క జీవితంలో వచ్చేటువంటి గ్రేట్ ప్రివిలేజ్. దాని కొరకు దేవుడు మనల్ని కూడా పౌలుతో పాటు సహపనివారిగా పిలుస్తా ఉన్నాడు. పౌలును రక్షించినట్లుగానే మనల్ని రక్షించాడు, పౌలును దర్శించినట్లుగానే మనల్ని దర్శించాడు. ఎదుగో పౌలును పిలిచినట్టుగా మనల్ని పిలుస్తున్నాడు, పౌలును ప్రత్యేకించుకున్నట్లుగా మనల్ని ప్రత్యేకిస్తా ఉన్నాడు. పౌలు వలె మనకు కూడా ఒక టాస్క్ ఉంది, ద గాస్పెల్. ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఈ మాటల్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. చెప్తావా నువ్వు? ఐఎమ్ ఎ డూలోస్, ద బాండ్ స్లేవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇక నా చిత్తము కాదు, నీ చిత్తమే ప్రభువా. నా ఆలోచనలు కాదు, నీ ఆలోచనలే ప్రభువా. నా యొక్క స్వచిత్తాలు నెరవేర్చుకునేటువంటి ఆ యొక్క స్థితి కాదు ఇది. యు ఆర్ అ స్లేవ్. అఫ్ కోర్స్ వీఆర్ కాల్డ్ టు బి సన్స్ అండ్ డాటర్స్, బట్ మన నిజమైన స్థితి ఏంటో తెలుసా? లవ్ స్లేవ్స్. బానిసలుగా ఉన్న మనల్ని ఆయన తన రక్తంతో కొన్నాడు. ఆయనకి మనము సంపూర్ణంగా సమర్పించుకుంటున్నామా? దేవా, నా సొంత ఇక చాయిసెస్ కాదు, ఇదిగో నీ చిత్తమే. ఇక ఎదురు మాట్లాడేది లేదు, క్వశ్చన్ చేసేది లేదు, ఏది ఎక్స్పెక్ట్ చేసేది లేదు. మిమ్మల్ని సంతోషపెట్టడానికి నా జీవితకాలం అంతా మీ దాసుడుగా నేను జీవిస్తాను. ఆమె బాండ్ స్లేవ్. అంతేకాదు, నేను ప్రత్యేకించబడ్డాను, పిలువబడ్డాను, పంపించబడ్డాను. ఒక పని ఉంది నాకు. ఆ పనిలో అహర్నిశలు ఉద్యోగం చేసినా, బిజినెస్ చేసినా, చదువుకుంటూ ఉన్నా, ప్రభువా ఏది చేసినా కానీ గాస్పల్ గాస్పల్ గాస్పల్. అలాంటి భారమును, అలాంటి పిలుపును నేను అండర్స్టాండ్ చేసుకోవడానికి, గ్రహించడానికి నాకు సహాయం చేయి ప్రభువా. ఒక్క నిమిషం అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, జీవము గల మా ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తాము. ఈ రాత్రికాల సమయంలో మా వినికిడిలోకి మీరు తీసుకొచ్చిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. నిజమే ప్రభువా, సువార్త మీరే ప్రభువా. ఆయన కుమారుని గురించిన సువార్త,
ప్రభువా మీరే మాకు తండ్రి మధ్యవర్తిగా మా యొక్క రక్షణకు ప్రభువా పైనీర్ ఆఫ్ అవర్ సాల్వేషన్. అందుని బట్టి మీకు వందనాలు స్తోత్రం. ఇదిగో ప్రభువా పౌలు ఏ విధంగా ప్రభువా ఆయన తను పరిచయం చేసుకుంటా ఉన్నాడు, తన ఐడెంటిటీని ఎరిగి ఉన్నాడు. మా జీవితంలో కూడా ప్రభువా ఈ లోకంలో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి వ్యర్థతలో మేము కొట్టుకుపోకుండా మీ పని కొరకు సువార్త కొరకు ప్రత్యేకించబడిన వారుగా మేము మా ప్రభు జీవించుటకు సహాయం చేయమని అట్టి ధన్యతను భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.